టాపిక్ చూద్దాం సార్. అటు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అనేక అనూహ్య సంఘటనలు అయితే జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే అటు లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు విపక్షాలు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన నోటీసును అందజేశాయి. ఓం బిర్లా వ్యవహారంలో కూడా ఈ విపక్షాలు ఓడిపోయాయి. ఇప్పుడు సిఈసి వ్యవహారంలో పై చేయి సాధిస్తాయా? బలం లేకపోయినా విపక్షాలు ఇలాంటి నోటీసులు ఇవ్వడానికి కారణమేంటి? అసలు దేశ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాయి ఈ విపక్షాలు అనే క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి తమ విశ్లేషణ అందిస్తారు సార్. వీటిని ఏ విధంగా చూడొచ్చు? అటు విపక్షాల వారి యొక్క మూవ్మెంట్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇది బలం కొరకు జరిపేటువంటి ప్రయత్నమే కాదు, అందువల్ల బలాబలాల ప్రశ్న ఉత్పన్నమే కాదు. లోక్సభలో స్పష్టంగా ఎన్డీఏకు మెజారిటీ ఉండగా లోక్సభ స్పీకర్పై కానీ అలాగే సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్పై కానీ ఈ అభిశంసన తీర్మానాలు ఇంపీచ్మెంట్ మోషన్ నెగ్గుతాయన్న భ్రమలో ప్రతిపక్షాలు ఏమీ లేవు. అయినా కూడా ఎందుకని ప్రవేశపెడతాయంటే పార్లమెంటరీ డెమోక్రసీలో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్రొటెస్ట్. ఇప్పుడు ఉదాహరణకు మెజారిటీ లేకపోయినా అవిశ్వాస తీర్మానాలు ప్రతిపక్షాలు పెడుతూ ఉంటాయి. ప్రభుత్వాలు కూల్చడానికే నో కాన్ఫిడెన్స్ మోషన్లు పెట్టవు. ప్రభుత్వం పైన తమ సెన్ష్యూర్ చేయడానికి, తమ అభిశంసన వ్యక్తం చేయడానికి కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ వ్యక్తం చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు సిఈసి పని విధానం పైన చాలా కాలంగా ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి. లోక్సభ స్పీకర్ పాక్షిక ధోరణి పైన, పార్టీదాన్ యాటిట్యూడ్ పైన పార్లమెంట్లో ఆపోజిషన్ చాలా కాలంగా పోరాడుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఈ అభిశంసన తీర్మానం వచ్చింది, ఇంపీచ్మెంట్ మోషన్, లోక్సభ స్పీకర్ వ్యవహార సరళి సమాజం ముందు పరీక్షకు నిలబడాల్సి వచ్చింది, చర్చకు వచ్చింది. లోక్సభలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిని దేశ ప్రజల ముందు ఉంచడానికి ప్రతిపక్షాలకు అవకాశం వచ్చింది. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫంక్షనింగ్ అయితే మరీ అభ్యంతరకరం. వాస్తవంగా నరేంద్ర మోడీ ప్రభుత్వమే చట్టాన్ని సవరించి తమ అనుకూలుని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పెట్టుకోవటానికి వీలుగా ఏర్పాట్లు చేసుకుంది. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషన్ల నియామకాల కొరకు చీఫ్ జస్టిస్ కూడా, అంటే ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్, చీఫ్ జస్టిస్తో కూడిన మండలి ఉండాలి, ఒక కమిటీ ఉండాలి అని సజెస్ట్ చేస్తే చీఫ్ జస్టిస్ను పక్కకు పెట్టి తమ సీనియర్ మంత్రిని పెట్టుకోవడానికి ఏకంగా పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం చట్టం చేసింది. అందువల్ల ఈ అభిశంసన ద్వారా మోడీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి పైన వ్యూహాత్మకంగా చట్టపరంగానే ఏ రకమైన దాడి చేసిందో ప్రజల ముందు ఉంచడానికి ఒక అవకాశం. ఇక్కడ ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశ ఎన్నికల ప్రక్రియ పైన ఎలక్షన్ కమిషన్కు అప్రతిహతమైన అధికారాలు ఉంటాయి. దే కంట్రోల్ ద సూపరింటెండెన్స్ ఆఫ్ ఎలక్షన్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని కేశవానంద భారతి తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అందువల్ల ఎలక్షన్ కమిషన్ దాన్ని ఏర్పాటు పైనే అనుమానాలు వచ్చే రీతిగా మోడీ ప్రభుత్వం ఎప్పుడైతే చర్యలు తీసుకుందో అప్పుడే మొదలైంది ఈ సవాల్. ఇప్పుడు ఏకంగా ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే ఒక రాజకీయ నాయకునిలాగా, ఓ ప్రతిపక్ష నాయకుడిలాగా, ఒక అధికార కూటమి ప్రతినిధిగా బస్తీ మే సవాల్ అంటూ ప్రతిపక్షాలపై పోరాటానికి దిగుతున్నాడు. మీరు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి. అసలు బీజేపీ స్పోక్స్ పర్సన్ అయినా కాస్త హంబుల్గా ఉంటాడేమో, కాస్త హ్యూమిలిటీ ప్రదర్శిస్తాడేమో. కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏకంగా అపోజిషన్తో ఒక పొలిటికల్ డైలాగ్, ఒక పాలమికల్ వార్, ఒక రాజకీయ భావఘర్షణలో దిగాడు. సో అప్పుడే ఆయన క్రెడిబిలిటీ అనేది ప్రశ్నార్థకమైంది. అందువల్ల ఆయన విశ్వసనీయత ప్రశ్నార్థకమైంది అనే అంశాన్ని దేశ ప్రజల ముందు ఉంచడానికి ఈ అభిశంసన తీర్మానం అవకాశాన్ని ఇస్తుంది. మూడవది, ఎన్నికల విషయంలో మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైనే చాలా సీరియస్ క్వశ్చన్స్ డేటా పైన వచ్చాయి. నేనేమి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తీర్పును ప్రశ్నించడం లేదు, అనుమానించడం లేదు. కానీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేటా 5 గంటల వరకు ఎన్ని ఓట్లు పడ్డాయి, 8 వరకు ఎన్ని ఓట్లు పడ్డాయి, 11:45 వరకు ఎన్ని ఓట్లు పడ్డాయి, 2 గంటల వరకు ఎన్ని ఓట్లు పడ్డాయి, అవి చూస్తే మనకు పిచ్చెక్కిపోతుంది.
11:45 నుంచి 2 మధ్యలో 17 లక్షల మంది 3,500 బూతుల్లో ఓట్లేశారట. 3,500 బూతుల్లో 17 lakh పీపుల్ ఓట్లేశారట. అది కూడా తెల్లవారు 2 గంటల వరకు ఓట్లేశారని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటా చెప్తుంది. అంటే 5 o'clock 6 o'clock పోలింగ్ టైం అయిపోతే 6 o'clock లోపల ఎలక్షన్ బూత్లోకి ఎంటర్ అయిన వాళ్ళే ఓటేయచ్చు. అంటే 6 గంటల లోపు వచ్చిన ఓటర్లు 8 గంటల వరకు నిలబడి కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు, ఓట్లేశారు. మరి 8 గంటలు ఎంతమంది నిలబడితే 8 గంటల పాటు పోలింగ్ జరిగింది? ఇలాంటి అనుమానాలు వ్యక్తమైనప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయడానికి కూడా సిద్ధంగా లేదు. ఎప్పుడు కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ బేసిక్ స్ట్రక్చర్లో భాగమైనప్పుడు ఎన్నికల ప్రక్రియ స్వతంత్రంగా జరగడమే కాదు, జరిగినట్టు నమ్మకాన్ని కూడా కల్పించాలి. అంటే మన దేశ న్యాయ సూత్రాల్లో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే న్యాయం ఇవ్వడమే కాదు, న్యాయం ఇచ్చినట్టుగా కనిపించాలి. సో ఆ బేసిక్ ప్రక్రియ కూడా ఎలక్షన్ కమిషన్ గౌరవించలేదు. అకౌంటబిలిటీ లేదు. ఈ డేటాలో ఈ డిస్క్రిపెన్సీ వచ్చింది, ఈ డేటా మేము తప్పుగా చెప్పాం, కానీ ఎలక్టోరల్ ప్రాసెస్ సరిగానే జరిగింది అనే కాన్ఫిడెన్స్ ఉన్న ప్రజల్లోకి ఇవ్వడంలో ఫెయిల్ అయింది. 5వది, దేశ ప్రజలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల నుంచి మొదలుకొని ఎన్నికల ఓటింగ్ డేటా వరకు అనేక ప్రశ్నలు వచ్చాయి. రోజుల తరబడి సమయం తీసుకున్నారు. ఎన్ని ఓట్లు లెక్కనండి, వివిపిటి చిట్స్ను అందుబాటులో లేవన్నారు, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమంటే డౌట్ ఇవ్వలేదు. సో ఇన్ని రకాల ప్రశ్నలు ఎలక్షన్ కమిషన్ పైన వ్యక్తమవుతుంటే ఉలుకు పలుకు లేకుండా ఆ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా డిఫెండ్ చేస్తూ అధికార కూటమి వ్యవహరిస్తున్నప్పుడు ప్రజల ముందు ఎలక్షన్ కమిషన్ వ్యవహార సరళిని ఎక్స్పోజ్ చేయడానికి పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఇంపీచ్మెంట్ మోషన్ పెడుతున్నాయి తప్ప దీంతో ఏదో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉద్యోగం పోతుందని ఆయన పోతే ఇంకో అతను అంటాడు, ఇంకోటి వస్తాడు. సో ఉద్దేశం అతనేమో చేస్తారని కాదు, ఇన్స్టిట్యూషన్స్ డెమోక్రటిక్ ఇండియాలో కొలాప్స్ అవుతున్నాయి. మీకు పార్లమెంట్ స్పీకర్ ఒక ఇన్స్టిట్యూషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక ఇన్స్టిట్యూషన్, జ్యుడిషియరీ పైన దాడులు చూస్తున్నాం మనం. అసలు జడ్జిల నియామకాలు మా చేతుల్లోనే ఉండాలని మీకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐల దుర్వినియోగం చూస్తున్నాం. సో ఇలా ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ అంటే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్గా ఉండాల్సిన వ్యవస్థలన్నీ రాజకీయమయమవుతున్నాయి. గవర్నర్ల వ్యవస్థ అయితే అబాస్ పాలైపోయాయి. సో ఇలాంటి పరిస్థితిని దేశం ముందు ఉంచడానికి, దేశ ప్రజల ముందు ఉంచడానికి ఒక అవకాశంగా అపోజిషన్ పార్టీస్ ఈ సిఈసి పైన ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేస్తున్నాయి. సార్, ఇప్పుడు 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి టైంలో విపక్షాలు ఈ విధమైన నోటీస్ ఇవ్వడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే 5 రాష్ట్రాల ఎన్నికలకు కోసం నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ 5 రాష్ట్రాలకు ఆ తర్వాత మళ్ళీ 2 రాష్ట్రాలు వస్తాయి. మన దేశంలో ఎన్నికలు లేని ఎప్పుడు చెప్పండి? ఈ మధ్య లాస్ట్ 1 year మీకు 2024 మేలో లోక్సభ ఎలక్షన్స్ అయినాయి. ఇప్పుడు మన 2026 మే కూడా రాలేదు. ఈ 2 ఏళ్లలో ఎన్ని ఎన్నికలు వచ్చాయి? ఢిల్లీ ఎన్నికలు వచ్చాయి, హర్యానా ఎన్నికలు వచ్చాయి, బీహార్ ఎన్నికలు వచ్చాయి. సో ఎన్నికలు ఎవరైనా ఆపగలుగుతారా? ఇప్పుడు మళ్ళీ 5 రాష్ట్రాలు ఉన్నాయి, తర్వాత మళ్ళీ కొన్ని రాష్ట్రాలు ఎన్నికలు వస్తాయి. సో 27 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తాయి. సో ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి, దానికి ఎవరేం చేయగలుగుతారు? సో అందువల్ల ఎన్నికలకు ముందు చేయడం అనేది ఉద్దేశపూర్వకమేమి కాదు. సో ఎన్నికలతో సంబంధం ఉన్న అంశం కాదు. వాస్తవంగా బీహార్ ఎన్నికల సమయంలోనే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన తీవ్రమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో ఈ సర్ పైన అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ నుంచి మొదలుకొని కౌంటింగ్ ప్రక్రియ వరకు ఎన్నికల కమిషన్ జవాబుదారీతనం లేదు అనేది ప్రజల ముందు పెట్టడానికి ఇదొక అవకాశం.